అండి ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నోటీసుల మీద ఒక ముఖ్యమంత్రి అయ్యిండు కూడా, అంటే ఒక సీఎం అంటే అతనికి మనం ఏదో అధికారాలు ఆహా ఊహా అనుకుంటాం, కానీ అతనికే బాధ్యతలు ఎక్కువ ఉంటాయి ఎవరున్నా సీఎంగా ఫర్ దట్ మ్యాటర్. ఆయన దీన్ని ఉల్లంఘిస్తూ వాళ్ళు ఏదైతే వద్దన్నారో దాన్ని సాయంత్రానికి రెట్టింపు చేశాడు. పొద్దున్నే నోటీస్ వస్తే ఈవినింగ్కి అసలు బండబూతులు అనమాట, ఇంకా ఏకంగా రక్తం పీలుస్తారు, అది పీలుస్తారు, ఇలాంటి మాటలు మాట్లాడి ఉల్లంఘిస్తే ఈసీ ఏమంటుంది, కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేస్తామని చెప్పారు. చెప్పి 45 గంటలు అయిపోయింది. అసలు ఇచ్చిన నోటీసే 45 గంటల్లో రిప్లై ఇమ్మని. ఆయన 45 గంటల్లో దాన్ని 2 times 3 times మోతాదు పెంచాడు ఆ పంచాంగానికి, తిట్ల పంచాంగానికి. సో దీని మీద మీరు ఏం అబ్జర్వ్ చేశారు? ఇందాక విక్రమ్ గారు అన్నట్లు బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద కన్నా కూడా ఎలక్షన్ కమిషన్ మీద ఎక్కువగా ఉంటుంది. ఈ ఎన్నికలకు ప్రచారం ఇప్పుడే మొదలైంది, ఇంకా హీట్ ఇప్పుడిప్పుడే అందుకుంటుంది. వాళ్ళ ఉగాది కాబట్టి ఉగాది గడిచిన తర్వాత ఇట్ విల్ బి ఎట్ ఏ న్యూ లెవెల్. అయితే మనం గతాన్ని కూడా ఒకసారి నెమరేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పాలనలో జరిగిన అరాచకాలతో పోలిస్తే ఇప్పటిదాకా కాస్త బాగా జరిగినట్లే ప్రచారం. మీరు మర్చిపోకూడదు, స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులు నామినేషన్ కూడా వేయలేకపోయారు. ఎలక్షన్ కమిషన్ తీసేశారు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగానికి చట్టాలకు వ్యతిరేకంగా మళ్ళా కోర్టులో పోరాడి తీసుకురావాల్సి వచ్చింది. సో ఆ అరాచకాలతో పోలిస్తే ఈరోజు కాస్త మెరుగు. నౌ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ మనకు ఒకసారి ఎన్నికలు ప్రకటించిన తర్వాత ఇట్ విల్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఏమంటున్నారంటే, పార్టీ క్యాండిడేట్స్ షాల్ రిఫ్రైన్ ఫ్రమ్ క్రిటిసిజం ఆఫ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ప్రైవేట్ లైఫ్ నాట్ కనెక్టెడ్ టు పబ్లిక్ యాక్టివిటీస్. వ్యక్తిగత విషయాలు మాట్లాడకూడదు అని ఒక బ్రాడ్ స్టేట్మెంట్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఉంది. ఆయన మనకంతే ఒకటి సేడిస్ట్ అని అన్నారు, ఆయన్ని పశుపతి అన్నారు, రక్తం పీల్చుకునే ఆ సినిమాలో ఒక క్యారెక్టర్తో పోల్చడం జరిగింది. అవి అభ్యంతరకరంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇవ్వటం జరిగింది. ఎలక్షన్ కమిషన్ నాకు తెలిసి నేను చాలామంది అడిగాను, మరి వైసీపీ వాళ్ళకి ఇచ్చారు నోటీస్, అది ముఖ్యమంత్రి గారికి ఇచ్చారు. ఐ డోంట్ హ్యావ్ ఎ కాపీ, నేను చూడలేదు. బట్ ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఇవాళ పోషిస్తున్న పాత్ర ఏంటంటే జస్ట్ ఏ పోస్ట్ మ్యాన్. ఒక నోటీస్ ఇవ్వటం, మళ్ళీ వాళ్ళు దానికి రెస్పాన్స్ ఇస్తే మళ్ళీ దాన్ని ఢిల్లీకి పంపించడం, ఈ పాత్రే పోషిస్తున్నారు. కానీ ఇంతవరకు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్న ఆనవాళ్ళు లేవు. నౌ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విమర్శలు చేశారు, భావ్యం కాదు. కానీ టీడీపీ వైపు నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. హూ కిల్డ్ బాబాయ్ అనేది దాదాపు ప్రతి మీటింగ్లో జరుగుతుంది, రైట్? దట్ ఈజ్ ఒక రకంగా వ్యక్తిగతం. బట్ అట్ ద సేమ్ టైం ఇట్స్ అ పబ్లిక్ ఇష్యూ. హూ కిల్డ్ బాబాయ్ అనేది చాలా ముఖ్యమైన అంశం ఇవాళ ఎన్నికల్లో. కాబట్టి అది ఎక్కడ, వేర్ డూ యూ డ్రా ద లైన్ అనేది ఎలక్షన్ కమిషన్ కాస్త స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత ఉంది. దాంతోపాటు ఇవాళ ఫర్ దట్ మ్యాటర్ లాస్ట్ ఎలక్షన్ల ముందు చంపబడ్డ వివేకానంద రెడ్డి గారికి సంబంధించి ఆ ఎలక్షన్లో అదే మెయిన్ ఎజెండా అయింది. 5 ఏళ్ళు ఎజెండాగా నడుస్తూనే ఉంది. ఇప్పుడు కూడా అదే ఎజెండా అయింది. నాట్ ఓన్లీ తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ. షర్మిల గారు దట్ ఈస్ సింగిల్ పాయింట్ ఎజెండా ఫర్ అవర్ క్యాంపెయిన్. సో నాకు తెలిసి ఓకే, ఆయనకు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇవ్వడం వాళ్ళ బాధ్యత, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి మీ సంజాయిషి ఏంటి అని అడగాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. కానీ ఎలక్షన్ కమిషన్ ఆయనకు చెప్పిందా ఇది నువ్వు అనటం తప్పు అన్నదానికి నా దగ్గర అయితే ఆధారాలు లేవు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఉన్నా కూడా వాళ్ళ ఎలక్షన్ కమిషన్ పాత్ర ఏంటంటే జస్ట్ పోస్ట్ అనడం తప్పు అంటే ప్లీజ్ సారీ, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లో ఏ నిబంధనలు అయితే ఏవేవైతే మాట్లాడకూడదు అని సూచిస్తోందో, మాకు వచ్చిన కంప్లైంట్ ఆధారంగా వాళ్ళు సబ్మిట్ చేసిన వీడియోస్ ఆధారంగా స్పీచ్లు, వీడియో పార్ట్స్ చూస్తే ఇవి అట్రాక్ట్ అవుతున్నాయి, దాన్ని వైలేట్ చేస్తున్నట్టుగా. సో 48 hours లోగా మీరు దీనికి రిప్లై ఇవ్వండి, సంజాయిషి ఇవ్వండి. ఇట్ వాజ్ అ డీటెయిల్డ్ నోటీస్. ఎగ్జాక్ట్, క్లియర్లీ వాళ్ళ సంజాయిషి ఏంటి అనేది మనం చూడాలి. దాని మీద ఎన్నికల కమిషన్ ఎట్లాంటి చర్య తీసుకుంటారు అనేది చూడాలి. బట్ గివెన్ ద హీటెడ్, ఇవాళ ఉన్న బాగా వేడెక్కిన రాజకీయ వాతావరణంలో అందరూ ఉలికి పడుతున్నారు కాబట్టి విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. నేను ఐ డోంట్ థింక్ ఇట్ హస్ గాన్ దట్ ఫార్. తెలుగుదేశం వైపు నుంచి కూడా కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. బట్ హవెవర్ ఐ విల్ సే దిస్, రాజకీయ నాయకుల కంటే ఇవాళ అధికారులు ఎన్నికల ప్రక్రియలో ఎక్కువ తలదూర్చుతున్నారు. బోత్ ఐపీఎస్ అండ్ ఐఏఎస్. ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు తగ్గాల్సింది పోయి ఈరోజు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు రాస్తున్నారు ఎన్నికల కమిషన్కి. నిన్న ఎన్నికలుగా కాకుండా ఆల్ ఇండియా సర్వీస్ కాండక్ట్ కోడ్ రూల్స్కి వ్యతిరేక